నీ చరిత్ర నాకు తెలుసని ఈ పిచ్చిదానికి తెలియక అమాయకంగా మోసపోతుంది. ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం చూపించి దీని కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు నా చెల్లెలకి నేనేంటో తెలుస్తుంది. అప్పుడే నిన్ను నిలువున నరికేస్తుంది. జాగ్రత్త. నేనెళ్ళి ఏజీని పంపిస్తాను. ఏదో ఒక పని చెప్పి ఇద్దరు దూరంగా ఉంటే బ్రతుకుతారు. లేదంటే సింధు పక్కన నీకింకొక బెడ్ వేయిస్తాడు. బీ కేర్ఫుల్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ అందరి మధ్య ఉండే అనుబంధాన్ని పెంచడానికి నేను ఈ వ్యాలంటైన్స్ డేని పండగలా జరపాలని ప్లాన్ చేశాను. మీ అందరూ కలిసి ఆడాలి, పాడాలి, సంతోషంగా గడపాలి. దానివల్ల మీలో ప్రేమ మరింత బలపడుతుంది. మీరంతా వయసు మర్చిపోండి. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి. అమ్మగారండి, మీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆడ లేడీస్ గెలుస్తారా, మగ జెంట్స్ గెలుస్తారా అనేది తేల్చడానికి తాడులాగే ఆట. ఏ తాడు? పుస్తల తాడా? నీ తాడు తెగుద్రోయ్. అందరూ ఉన్నారు, విక్రమ్ కనిపించడం లేదేంటి? అవును, ఇంట్లో లేడు. కిషోర్, నువ్వు చూసావా? లేదన్నయ్య, ఎవరూ పిలవలేదేమో. అసలు ఇంట్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ ఏమన్నావు? ఎవరిని? విక్రమ్ని. నేనేమన్నాను? ఏదో ఒకటని హర్ట్ చేస్తూనే ఉంటావు కదా. నేనేం అనలేదు. ఇప్పుడు లేడు అంటే నీ వల్లే వెళ్ళిపోయి ఉంటాడు. నా వల్లే వెళ్ళిపోయాడని మీకెలా తెలుసు? దానికి నేనే సాక్ష్యం. అతను వచ్చినప్పటి నుంచి మీరిద్దరూ గొడవ పడ్డం నేను గమనిస్తూనే ఉన్నాను. అతనేం గొడవ పడలేదు. ఈవిడే పని కట్టుకుని ప్రతి దాంట్లో అనుమానించడం మొదలుపెట్టింది. అందుకే ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇలాంటి ఆడ లేడీస్తో నేను ఆడాలా? అవసరమా? ఆడ లేడీస్ ని అంత తక్కువ అంచనా వెయ్యకులే ఏజే. భాను ఏం చేసినా అందుకో కారణం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడిక్కడ లేని విక్రమ్ గురించి మనం గొడవ పడ్డం దేనికి? ముందు ఆట మొదలు పెట్టండి. తాడు తీసుకోండి. ఇటు ఆడ లేడీస్, ఇటు మగ జెంట్స్. రెడీ? 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 రెడీ?
లేడీసే నిదురించే నదిలో మొదలాయను అలవే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలవే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే చెత్తకూడవు నీవే ఇరు జగములు వేరే ఆయండమాముల కాంతి లాంటిదే మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం ఆగండి, అరవకండి. నా తప్పేం లేదు. అయినా మీ మీద పడ్డందుకు తాడి చెట్టంత లేస్తారని నాకు తెలుసు. ప్రపంచంలో ఏ వైపరీత్యం జరిగినా దానికి కారణం నేనే. చాలా ఇదిగో వీడున్నాడే బిత్తిరిపతి, వీడు కూడా డాక్టర్ అయ్యాడు. ఈ వింత కూడా నేనే కారణం. చాలా తాడును గట్టిగా లాక్కుండా మధ్యలోకి నన్ను లాగుతారేంటి? వ్యాలంటైన్స్ డేని ప్రేమికులు జరుపుకునేది, శత్రువులు జరుపుకునేది కాదు. ఈ వైపరీత్యానికి కూడా నేనే కారణం. చాలా మామూలుగానే నేను భరించలేము. మోకాలికి దెబ్బ తగిలింది కదా, ఒకసారి బిత్రోడ్తో చెకప్ చేయించుకొని చెప్దాం అనుకున్నాను. బ్రెయిన్ నాకు మోకాల్లో అయినా ఉంది, వీడికి అసలు లేదు కదా. ఇది ప్రేమికుల రోజు. ప్రేమికులంటే పెళ్లి కాని వాళ్లే కాదు, పెళ్ళైన వాళ్లు కూడా ఒకరినొకరు జీవితాంతం ప్రేమిస్తూనే ఉండాలి. భార్యాభర్తలు ఒకరినొకరు కంటికి రెప్పలా చూసుకోవాలి. చివరిదాకా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కాపురం చెయ్యాలి. ఇప్పుడు ఆడబోయే ఆట భార్యాభర్తల బంధానికి సంబంధించిందే.
మ్యూజిక్ అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. మీలో ఏ జంట మ్యూజిక్ ఆగిపోయేదాకా కనురెప్పలు వెయ్యరో వాళ్లే గెలిచినట్టు. మధ్యలో ఎవరు రెప్పలు ఆర్పినా వాళ్ళు ఓడిపోయినట్టే. మిమ్మల్ని మాలో ఎవరో ఒకరు జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. బిత్తిరుపతి, మ్యూజిక్ ఆన్ చేయి. తిరుపతి కాదు, బి తిరుపతి. ఆన్ చేస్తున్నా. ముందుగా నేనే ఓడిపోతాను. మన మధ్య ప్రేమ సంగతి పక్కన పెట్టండి. కాసేపు కూడా కన్నార్పకుండా ఉండలేరని నిజాయితీగా ఒప్పుకోండి. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. నేనైతే మన మధ్య ఎంతో ప్రేమ ఉందని వీళ్ళని నమ్మించడానికి కాదు, నా మీద నాకున్న నమ్మకాన్ని గెలిపించడానికైనా సరే కన్ను ఆర్పకుండా ఉంటాను. మరి మీరు? నువ్వు అన్నమాట నచ్చింది. బేకారువైనా కరెక్ట్గా చెప్పావు. ఎవరి కోసం ఓడిపోవడం అంటే నాన్ సెన్స్. గెలిచే తీరుతాను, కన్నార్పకుండా ఉంటాను. దాట్స్
అయినా సరే నేనేదో కావాలని మీ మీద పడుతున్నానంటారు. మీరిప్పుడు కావాలని పడ్డారా? ఇప్పుడు పడరేంటి? ఎందుకంటే పొరపాటున పడటం ఎలాగో మీరు కూడా క్లాసా? నీ పొరపాటైనా నాకే క్లాసు, నా పొరపాటైనా నాకే క్లాసా? ఏమనుకున్నా నువ్వు? నేను ఇవాళ పడ్డాను, కానీ నువ్వు రోజూ పడుతూనే ఉన్నావు. కర్మకాలి నా మీదే పడతావు, పైగా నన్నే అంటున్నావా? నీకు నా నన్నే రైట్స్ లేవు. ఎందుకు లేవు? నాకిప్పుడు ఛాన్స్ దొరికింది. నీకు ఆ ఛాన్స్ చేస్తే ఇవ్వను. ఆపండి. మీరీ గొడవ లేచి నిలబడి కూడా పడొచ్చు. ఇలానే బాగుందనుకుంటున్నారేమో బామ్మగారండి. నువ్వు నోర్మి. ఆ గేమ్ ఏ లేడీస్ అయినా వాళ్ళ మేకప్ మీద వాళ్లకు బాగా శ్రద్ధ ఉంటుంది. కానీ భర్తలకు భార్యలు మేకప్ ఎక్కువసేపు చేసుకుంటే నచ్చదు. అక్కడే ఇద్దరికి చిన్న చిన్న తగాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు భార్యలు కాదు, భర్తలే దగ్గరుండి శ్రద్ధగా అందంగా భార్యలకి మేకప్ వెయ్యాలి. ఈ గేమ్లో నేను పార్టిసిపేట్ చేయను. ఏంటి జయమ్మ? అమ్మమ్మగారండి, మీ ఆరోగ్యం రిపేర్లో ఉందని మీరు ఆవేశంలో మర్చిపోతున్నారండి. అమ్మా, అయ్యో 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 జయమ్మ, మేకప్పేగా వేస్తాలే. నీకోసమే సెలబ్రేషన్ ఒప్పుకున్నాను, ఇప్పుడు కూడా నీకోసమే మేకప్ వేస్తాను. ఏంట్రా చూస్తున్నా? తగ్గుస్తుందిరా, టాబ్లెట్ లేవు. టాబ్లెట్ అయ్యో అయ్యో. కానివ్వండి కానివ్వండి. టైం అయిపోతుంది. ఆపేయండి ఆపేయండి, మీ టైం అయిపోయింది.
ఇప్పుడు జంటల వారీగా లేవండి.